హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మంచి వెయిట్ లాస్, హై ప్రోటీన్ సర్వపిండి లేదా తాలు పిట్టుతో అయితే మీ ముందుకి వచ్చాను. ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వలన నాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవ్వాలి అంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెయిట్ లాస్ మంచి హై ప్రోటీన్ తాలుపిట్టు లేదా సర్వపిండి, ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. 1 కప్ జొన్నపిండి, బీట్రూట్ తురుము, సొరకాయ తురుము. సొరకాయ అయితే నేను చాలా రోజులైందని తీసుకొచ్చి మిక్సీ పట్టేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరైతే సాల్ట్ వేసుకోండి, నేను సాల్ట్ వేయట్లేదు. ఇందులోని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇలా సాఫ్ట్గా, వాటర్ వేయకుండానే, దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది, వాటర్ వేయకుండానే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని పెనంకు కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని పెనం అంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. నేను అసలు ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు ఇందులో. ఈ నెయ్యి వేసుకొని సర్వపిండి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. హెల్త్కి కూడా నెయ్యి మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ పైన ఇలా పెనం పెట్టేసుకొని 5 to 10 minutes సిమ్లో పెట్టేసి పెట్టుకోవాలి. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. సర్వపిండి బెస్ట్ కాంబినేషన్ వచ్చి డైరెక్ట్ పెరుగుతో కూడా తినొచ్చండి. కానీ నేను ఈరోజు దోసకాయ పెరుగు పచ్చడి పెట్టుకుంటున్నాను. 1 కప్పు దోసకాయ తురుము తీసుకొని అందులోనే 1 కప్పు కర్డ్ కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడిన చిల్లీ పౌడర్, కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పెరుగు పచ్చడికి పోపు అయితే మనం వేసుకుందాము. చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక దోసకాయ పెరుగు పచ్చడిలో నేనైతే కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయానండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక మనం ఇందాక పోపు పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రై అయింది ఉంది కదా, ఇవన్నీ పోపు అంతా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సర్వపిండికి బెస్ట్ కాంబినేషన్ దోసకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. హెల్త్కి, వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.